ఈ చిన్నవాడు ఒక కలగన్నాడు. ఆ కళ ఏమిటి అంటే, ఆ కళలో ఇతడు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నట్టు, మిగతా వారందరూ ఇతనికి లోబడుతున్నట్లు. ఈ కళను అన్నలతో పంచుకున్నాడు. ఆ కళ చెప్పడమే ఆలస్యం. అన్నలు అప్పటికే యోసేపు మీద ద్వేషం పెట్టుకున్న వాళ్ళు. ఎప్పుడైతే ఆ కళ చెప్పాడో ఇంకాస్త పగ పెంచుకున్నారు. ఆ కళ చెప్పినప్పుడు అతని మీద పగపట్టి ఉన్నారు. ఇంకా కక్ష పెంచుకుంటున్నారు. అతడు రెండవసారి కలగని అన్నలతోనూ తల్లిదండ్రులతో కూడా పంచుకున్నాడు. రెండవసారి కలగని తల్లిదండ్రులతో పంచుకున్నప్పుడు అన్నలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు మమ్మల్ని ఏలుదువా, నీవు మాకంటే గొప్పవాడివైతావా, మేమందరం నీకు సాగిల పడతామా, ఏమిటి కళ అని ఆయన మీద కోపడ్డారు, కక్ష పెంచుకున్నారు, ఆయన మీద హేళన చేశారు, తోలనాడారు. ఇంకా ఒక తండ్రి మాత్రము ఆయన చెప్పినటువంటి మాటను, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట్లాడిన మాటలన్నీ కూడా మరియమ్మ తన హృదయంలో భద్రపరుచుకుంటుంది. హల్లెలూయా. ఈ మాటలు యేసయ్య కొన్ని చెప్తా ఉంటే యేసయ్య చెప్తా ఉంటే యేసయ్య చెప్పిన మాటలన్నీ ఏం చేసేదంటే, యోసేపు పెద్దగా విని పట్టించుకున్నవాడు కాదు, కానీ మరియమ్మ మాత్రం తన హృదయంలో ఆ మాటల్ని భద్రపరచుకుంటుంది. ఇక్కడ యోసేపు మాట్లాడినటువంటి మాటలను అన్నలు తుడిచిపడేశారు, తోలనాడారు, కొట్టేశారు. కానీ తన తండ్రి అయిన యాకోబు ఏం చేశాడంట, ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. అయితే యోసేపుకి కళ వచ్చింది, యోసేపుకు కళ పడింది. ఆ కళ ఇచ్చింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కళ ఇచ్చింది దేవుడు. యోసేపుకి కళ దేవుడు ఇచ్చాడు. ఆ కళను అన్నలతో తల్లిదండ్రులతో పంచుకుంటే అవమానము, హేళన, ధిక్కారం కలిగింది. తోలనాడారు, తక్కువ చేసి మాట్లాడారు, కక్ష పెంచుకున్నారు, పగపట్టారు. కానీ ప్రియ సోదరుడా, కొంతకాలం గడిచే సమయానికి వారి కక్ష, వారి పగ రెట్టింపవుతూ పెరుగుతూ వస్తుంది. ఎంతవరకు వారు పగను పెంచుకున్నారంటే, సమయం దొరికితే, అవకాశం దొరికితే యోసేపుని హతమార్చాలి అన్నంత కక్ష ఎవరికి? యోసేపు అన్నలకి. నిజంగా చాలా భయంకరమైనటువంటి వేదన కలిగే అనుభవం యోసేపుది. శత్రువులు ఉండవచ్చు, ఎవరైనా ద్వేషించవచ్చు. కానీ తోడపుట్టిన వారు ఒక తండ్రి పిల్లలై ఉండి వారే కక్ష పట్టి పగ పెంచుకొని హతమార్చాలి, చంపాలన్నంత పగ పెంచుకుంటున్నారంటే నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి యోసేపుది. ఇంత దయనీయమైన పరిస్థితి కలుగుతుంది. దేనికయ్యా ఇంకా వీరు కక్ష పెంచుకున్నారు, దేనికయ్యా వీరు ఇంత పగ పెంచుకుంటున్నారంటే, దేవుడిచ్చిన కళను బట్టి పగ మరింత పెరిగింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన కళను బట్టి ఈ ద్వేషము, పగ మరింత ఎక్కువైంది. ముందు అప్పటికీ యోసేపు అంటే గిట్టదు వారికి, యోసేపు అంటే ద్వేషమే. ఎందుకంటే ఈ యోసేపు అన్నలు వయసులో పెద్దవారు, వారు వ్యర్థమైన క్రియలన్నీ, అసాంఘికపరమైనటువంటి క్రియలు, వారు చేస్తున్నటువంటి ఆ క్రియలన్నీ సమాచారం అంతా తీసుకొచ్చి తండ్రికి ఇంట్లో మోసుకొస్తున్నాడని ఆ యోసేపు మీద వారికి ఏముంది? కక్ష. యోసేపు ఏమో అందరికంటే చిన్నవాడు, తండ్రికి అత్యంత ప్రియమైన వాడు.
తండ్రి యోసేపును చూసి ఒక మంచి విచిత్రమైన అందమైన ఒక చొక్కాను, ఒక అంగీని తొడిగాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక చక్కటి డ్రెస్సు, అది ఒక ప్రత్యేకమైన డ్రెస్. అది ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం ఉంచుకోండి, యోసేపు వేసుకున్న బట్టలు ఇక్కడ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. యోసేపు మాట్లాడిన మాటలు తండ్రి జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. అన్నలు ద్వేషం పెంచుకుంటున్నారు, పగబడుతున్నారు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే దేవుని సంగమా, ఒక దినాన 12వ వచనంలో అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యుద్ధకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపాను. చూడండి, తండ్రి ఏం చేశాడంటే, నాన్న మీ అన్నలు ఫలానా చోట మన మందలను మేపుతున్నారు, వెళ్ళి వాళ్ళని కలిసి నాకు క్షేమ సమాచారము తీసుకునిరా అని చెప్పి, అంటే అమ్మో నేను వెళ్ళను, వాళ్ళని ద్వేషిస్తారు అని అనలేదు యోసేపు. వాళ్ళకు నాకు పడదు నాన్న, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద కోపడుతున్నారు, సురుబురులు ఆడుతున్నారు, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళ దగ్గరికి వెళ్ళను అనలేదు యోసేపు. తండ్రి చెప్పాడు కదా, సరే మంచిది అతనితో చెప్పిన పిమ్మట ఏం చేశాడు యోసేపు? వెళ్ళాడు. వెళ్ళి వారు ఎక్కడ ఉన్నారో ఆ చోటును కనుగొని అక్కడికి వెళ్తున్నప్పుడు 17వ వచనంలో రాయబడుతుంది చూడండి. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళుదాం రండి అని చెప్పుకుంటే వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్లి దోతానులో వారిని కనుగొనెను. అతని దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దృష్టముఖమును విని తిరివేసిన చెప్పుదుము. ఓ దేవా స్తోత్రం. ఏమన్నా అన్నాడా? అవమానపరిచాడా? అన్నలను తక్కువ చేసి మాట్లాడా? దుర్భాషలాడా? దూషించాడా? ఏం లేదే. సమాచారం కనుక్కోమన్నాడు తండ్రి, కనుక్కుందామనే బయలుదేరాడు. దూరముగా ఉన్నప్పుడే వారు మందలను మేపుచున్న చోటికి సమీపముగా యోసేపు వెళుతున్నప్పుడు, యోసేపు కొంత దూరముగా ఉన్నప్పుడే అదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని ఇక్కడే చంపేస్తే వీని కలలు ఏమవుతాయో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీని ఇక్కడే చంపేద్దాం, వీని కలలు ఏమవుతాయో చూద్దాం. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన పిలుపుకు, దేవుడు ఇచ్చిన దర్శనముకు, దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతకు విరోధముగా దుష్టుడు ఆపేక్షిస్తాడు, విరోధముగా ఆలోచిస్తాడు. ఎలా వీడి పిలుపును పతనం చేయాలి, ఎలా వీడి దర్శనం పోగొట్టాలి, ఎలా వీడి అభిషేకం పోగొట్టాలి, ఎలా వీడికి చెడ్డ సాక్ష్యం కలగజేయాలి, ఎలా వీడిని పాపంలో పడవేయాలి, ఎలా 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 దుష్టుడి ప్రయాసమంతా అదే. ఇక్కడ దుష్టాలోచనతో అన్నలు వెయిట్ చేస్తున్నారు. కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీడిని ఇక్కడనే చంపేస్తే వీని కలలు ఏమవుతాయో చూద్దాం. ఎంత పెద్ద ఆలోచన అది. నిజంగా చాలా చాలా భయంకరమైన ఆలోచన. ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడున్న ఓ గుంటలో పారవేసి దుష్టమృగము తినివేశానని చెప్పేదము. ఒకడు అప్పుడు వీరిని కలలే మగునో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొని. చదువునన్న రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో
పడకుండా అతని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతిలో పడకుండా అతని విడిపింపదలచి రక్తం చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడద్రోడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడితో. ఇక్కడ రూబేన్ అనేటటువంటి సోదరుడు తప్పించాలని ఆశపడుతున్నాడు, తండ్రికి అప్పచెప్పాలని ఆశపడుతున్నాడు, కానీ మిగతా వారు చంపాలని ఆలోచన చేస్తున్నారు. ఎవరిని? యోసేపుని. రూబేను తప్పించాలి, తిరిగి తండ్రికి అప్పగించాలని ఆశపడుతున్నాడు. అలాంటి సమయంలో తప్పించాలని ఆ గుంతలో పడవేద్దాం అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు రూబేన్? ఏమంటున్నాడు? అతని హాని ఏమీ చేయక ఈ గుంటలో పడద్రోడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుట అంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఎంత బాధ అనిపిస్తుంది కదా, ఎంత బాధ అది. అతని విచిత్రపు అంగీని తీసివేసి, నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండిరి. కన్నులెత్తి చూడగా. చూడండి ఇక్కడ ఈ సంఘటనను ఒకసారి ఊహించండి దేవుని బిడ్డలారా. శత్రువును కాదు, ఎవరో దొంగొచ్చాడు, పట్టుకున్నాము, చెట్టుకు కట్టేశాము, పరిష్కారం సాయంత్రం చూద్దాం, మనమైతే అట్లా కాదు. అది అక్కడ జరుగుతుంది. ఒక తండ్రి పిల్లలు వారికి తమ్ముడే తీసుకొని చంపాలని ఆలోచన చేశారు. ఒకడు అది వద్దు, గుంతలో పడేద్దాం అన్నాడు. అయితేనేముంది, అందులో పడేసినా చావే, ఎక్కించువారెవరు ఆ గుంతలో నుంచి, ఆ నూతిలో నుంచి అని ఆ గుంతలో పడేశారు. పడేసి పైన వాళ్ళు ఏం చేస్తున్నారంట? భోజనానికి కూర్చున్నారంట. వీళ్ళ క్షేమ సమాచారము అడగడానికే యోసేపు అక్కడికి నడిపింపబడ్డాడు. అన్నల క్షేమ సమాచారము కనుక్కోవడానికి, క్షేమ సమాచారము, అన్నలు బాగున్నారు అన్న సమాచారం తెలుసుకొని తండ్రికి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అక్కడికి వచ్చాడు. కానీ అన్నలు తమ్ముడి క్షేమమును కోరడం లేదు, తమ్ముడి కీడు కోరుతున్నారు, తమ్ముడిని హతమార్చ చూస్తున్నారు, తమ్ముడిని నూతిలోకి పడేశారు, ఆ గోతిలో పడేశారు. ఆ గోతిలో పడేసి పైన వాళ్ళు భోజనానికి కూర్చుంటారు. ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసేశారంట. దేవుడికి స్తోత్రం. ఎంత భయమై ఉంటుంది యోసేపుకి. నన్ను ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళు ఒకరిద్దరు కాదు కదా, ఈయన ఒక్కడైపోయాడు. వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బట్టలు ఒకడు గట్టిగా పట్టుకొని ఆ నిలువుటంగిని లాగేసి, ఆ విచిత్రపు నిలువుటంగిని లాగేసి ఆ బట్టను తీసేసి అతన్ని ఆ బట్టలు లేకుండా అట్లా ఆ నూతులకి, ఆ గుంతలోకి పడేశారు. పడేసి వీళ్ళు చక్కగా భోజనానికి, అంటే ఇంకా నా పని అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. యోసేపు మనసులో ఎన్ని ఆలోచనలు రావచ్చు, ఎన్ని తలంపులు రావచ్చు, ఎంత దుఃఖం కలిగి ఉండొచ్చు. కానీ దేవుని సంగమా, యోసేపు దేనిని బట్టి ఆయన ఆశ, సంతోషం, నిరీక్షణ కలిగి ఉన్నాడంటే దేవుడు ఇచ్చిన కలలను బట్టి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నలను బట్టి భయపడడం లేదు, అన్నలను బట్టి కృంగిపోవడం లేదు, అన్నలను బట్టి కళను తక్కువ చేయటం లేదు. దేవా, నువ్వేదో గొప్ప కలిచ్చావు నన్ను, ఇదిగో నా తోడబుట్టిన అన్నలే నన్ను చంపుతున్నారు, నా సొంత అన్నలే నన్ను హతమారుస్తున్నారు, ఏం కలిచ్చావు, నీ కళ నిజమా? మాట్లాడలేదు యోసేపు, అలాగా పెదవిప్పలేదు, నోరు తెరవలేదు. దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట ఉంటుంది, ఆయన నోరు తెరవలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భారం పడుతున్నా, బాధింపబడుతున్నా, గాయపరచబడుతున్నా, మేకులతో కొరడాలతో గాయం చేస్తున్నా, హింసిస్తున్నా, యేసయ్య నోరు మెదపలేదు. యేసుక్రీస్తు గుణము, స్వభావం కలవాడు యోసేపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్లిష్టమైన పరిస్థితి,
కానీ యోసేపు ఆలోచన, నాకు నా దేవుడిచ్చిన కళ. ప్రైజ్ ది లార్డ్. యోసేపు మనసులో ఉంది, యోసేపు ఆలోచనలో ఉంది దేవుడిచ్చిన కళ. అక్కడి నుంచి అంత భయంకరమైన ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ధరించిన అంగీకి ప్రాధాన్యత ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చీట్లు వేసుకున్నారు, అంగీని పంచుకొని చూశారు. యోసేపు అంగీకి కూడా ప్రాధాన్యత ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ముందుకు చూసినట్లయితే అక్కడ యోసేపుని ఆ గుంతలోనే ఉంచలేదు, కానీ అందులో ఒకడు ఆలోచన చేశాడు. అక్కడి నుంచి ఇష్మాయేలీలు వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆ పక్క నుంచి ఇష్మాయేలీలు ప్రయాణమై వెళ్తున్నారు. వారు వేరే పని మీద వారు గుగ్గిలము ఇంకా కొన్ని వస్తువుల కోసం వారు అక్కడి నుంచి తీసుకొని గుగ్గిలము, మస్తకి, బోలము మోయిచున్న ఒంటెలను ఇష్మాయేల్ అయినటువంటి మార్గస్తు గిలాదు నుండి వచ్చుచున్నారు. అప్పుడు యూదా, మనము మన సోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన, వాడి మరణం దాచిపెడితే లాభం ఏంటి? వాడిని ఎలాగో మనం చంపేస్తున్నాము, కానీ చంపేసి మరణం దాచేసి మనకు లాభం అయితే ఏం లేదు కదా. మన కక్ష తీరుతుంది కానీ మనకు లాభమైతే ఏం లేదు కదా. వాడికి వస్తున్న ఆలోచన చూడండి సోదరుడికి, వీడిని అమ్మి వేస్తే మనకు కొంత లాభం వస్తుంది కదా. ప్రైజ్ ది లార్డ్. వీడిని అమ్మేస్తే మనకు కొంత లాభం వస్తుంది. మనం ఎలాగో తండ్రికి వీడు చనిపోయాడనే చెప్తాం. ఒక క్రూరముఖం వీడిని చంపింది, వీడిని తిన్నదేమో, మరి బట్టలు దొరికాయి, రక్తం మడుగుల్లో ఉన్న ఈ బట్టలు మాకు దొరికాయి వాడి అని చెప్దామని ఆలోచన చేసి ఏం చేస్తున్నారంటే యోసేపుని అమ్మి వేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. యోసేపుని అమ్మి వేస్తున్నారు. చూడండి, చదువునానే. ఈ ఇష్మాయేలుకు వాడిని అమ్మి వేయడం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మి వేసిరి. ఎంత? 20 తులముల వెండికి అమ్మి వేసిరి. ఆ ఇష్మాయేలులకు, మిద్యానీయులకు యోసేపును అమ్మివేశారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎన్ని 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువు కూడా అమ్మివేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. యూదా ఇస్కరియోతు ఎవరో కాదు, శిష్యులలో ఒకడు. యేసుక్రీస్తు మనసు ఎంత మంచి మనసు, ఎంత గొప్ప మనసు. ఈ ఇస్కరియోతు యూదానే నాకు కీడు తలపెట్టబోయేవాడు, ఈ యూదా ఇస్కరియోతే నన్ను అమ్మివేయువాడు, నన్ను పట్టించువాడు, నన్ను శిక్షకు, నన్ను తీర్పుకు అప్పగించువాడు ఇతడే అని యేసుక్రీస్తు ప్రభువుకు తెలియదా అంటే తెలుసు. తెలిసినా కూడా కడమ ఉన్న అపోస్తులను ఎలాగ ప్రేమించాడో యోసేపును కూడా అలాగే ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ప్రేమించాడు. ఏమాత్రం కక్ష పెంచుకోలేదు, ఏమాత్రము వ్యత్యాసం చూపలేదు, ఏమాత్రము తేడా చూపించి యూదా ఇస్కరియోతును వంకరగా చూసి వీళ్ళను ప్రేమగా అలా ఎన్నటికీ జరగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర అందరి పాదాలు కడుగుతున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నా మాట వినండి దేవుని బిడ్డలారా. ఇట్లా కాళ్ళ మీద నీళ్లు చల్లటం కాదు, కాళ్ళు కడుగుతున్నాడు ఆయన, పాదాలు కడుగుతున్నాడు. ఒక్కొక్కరి పాదాలు కడుగుతున్నప్పుడు యూదా ఇస్కరియోతు పాదాలు కూడా ఆయన ముందుకు వచ్చినాయి. ఆ యూదా ఇస్కరియోతు పాదాలు కడుగుతున్నప్పుడు ఈయన నన్ను పట్టించేవాడు, నాకు మేకులు వేయటానికి, నా తలలో ముళ్ళ కిరీటం పెట్టడానికి, బల్లెముతో నన్ను పడవటానికి, నేను పొందబోయే గాయాలకు, నేను పొందబోయే అవమానాలకు, నేను ఎక్కబోయే సిలువకు నన్ను అప్పగించే వాడి పాదాలు ఇవే. ఆ వ్యత్యాసం కానీ ఆ తేడా కానీ ఏమీ చూపించకుండా 11 మంది అపోస్తులు కదా, ఎంతమంది? ఆ 11 మంది అపోస్తుల పాదాలు ఎలాగైతే కడిగాడో ఈ 12వ వాడి పాదాలు కూడా అలాగే కడిగాడు. చిన్న తేడా చూపించలేదు.
ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, మనుషులకు చాలా భిన్నమైన వ్యత్యాసం. మనుషులను ఒక రకంగా చూడం మనం. మన ప్రేమలు అందరి మీద ఒక రకంగా ఉండవు. అందరినీ ఒకలా ప్రేమించలేం, అందరినీ ఒకలా ఆదరించలేం. ఇంట్లోనే ఒకరిని ప్రేమిస్తే ఒకరిని ద్వేషిస్తాం, వారి వారి మనసులను బట్టి, వారి వారి స్వభావాలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎంత ఉన్నతమైన, ఎంత గొప్ప, ఎంత మంచి హృదయం గలవాడు, మంచి మనసు గలవాడు అంటే 11 మందిని ఎలాగ ప్రేమించాడో ఈ 12వ వాడిని కూడా అలాగే ప్రేమించాడు. ఏమాత్రము తేడా, వ్యత్యాసం చూపక, బాధను వ్యక్తపరచక. ఆయనకు అనిపించుండొచ్చా? ఆయనకు తెలియదా? ఆయన ముందుకు ఇట్లా పాదాలు రాగానే వీడి పాదాలు నేను కడగటం అవసరమా? వీడే కదా నన్ను సిలువకు పట్టించేది, వీడే కదా నన్ను ఆ సైనికులకు పట్టించేది, నా సమాచారం అంత ఇచ్చేది ఇతనే కదా, వెండికి అమ్మేవాత వాడు కదా అని యేసుక్రీస్తు ప్రభువుకు తెలియదా అంటే ఆయనకు తెలుసు. కానీ ఆయన ప్రేమ మారని ప్రేమ. ఆమేన్. ఆయన ప్రేమ మారని ప్రేమ. దేవుని సంగమా, అక్కడ యూదా ఇస్కరియోతు సమాచారం ఇచ్చి యేసుక్రీస్తును పట్టిస్తున్నాడు. కానీ మనము సిలువ వేయించాం కాదు, సిలువ వేశాం. మనం, నువ్వు నేనే వేశాం. నీ పాపం నా పాపమే సిలువగా మారింది ఆయన మీద. నీ నా పాపము, నీ నా మోహము, నీ నా వ్యభిచారము, నీ నా వ్యర్థమైన మాటలు, నీ నా అబద్ధము, నీ నా చీకటి బతుకు, నీ నా అవిధేయత, మన అతిక్రమం, మన పాపమే సిలువగా మారి ఆయన వీపు మీద మ్రాణుగా సిలువగా ఆయన మోసాడు. అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు కూడా అదే మనసు, అదే స్వభావము, అదే హృదయంతో యోసేపు ఉంటాడు. యేసుక్రీస్తు లాగా ఎవరైనా ఉంటారా అయ్యా? పాస్టర్ గారు మీరు భలే చెప్తారు. ఎవరైనా ఉంటారా యేసుక్రీస్తు? ఆయన దేవుడు అండి, ఆయనకు సాధ్యం. అది మనుషులకు సాధ్యం అవుతుందా? కీడు చేసిన వారికి మేలు మనము చేయగలమా? కీడుకు ప్రతి కీడే కదా మనం చేయవలసింది. నాకు వారు మేలు చేయక కీడు చేస్తే నేను మాత్రం మేలు చేయాలా? ఎలా సాధ్యం? ఎందుకు చేయాలి? మనుషులు ఇలాగనే అడుగుతారు, ఇలాగనే మాట్లాడతారు. కానీ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు కీడు తలంచను లేదు, కీడు తలపెట్టను లేదు. వారు కీడు చేస్తున్నను వారి మేలును మాట్లాడి, మేలును కోరి, మేలును తలంచి వారికై మేలు ప్రకటించే మనసు యోసేపు మనసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డ, నీవు ఎవరితో మాట్లాడినా, నీవు ఎవరితో సంభాషించినా, ఎవరితో నువ్వు మాట్లాడినా, ఎవరితో నువ్వు ఒక మంచి రిలేషన్ కలిగి ఉన్నా, వారు నీకు ఏదైనా హాని తలపెట్టారా, వారు నీదైనా అవమానపరిచారా, గాయపరిచారా, ఏం చేసినా క్షమించటం నీ విధి. ప్రైజ్ ది లార్డ్. అది క్రీస్తు రక్తములో ఉన్న గుణం, క్రీస్తు స్వభావములో ఉన్న ప్రాముఖ్యమైన గుణం. ప్రేమించడము, క్షమించడమే, వేరేది లేదు. ఆ క్రీస్తు పోలిక స్పష్టముగా యోసేపులో కనపడుతూ ఉంటుంది. నేను అంటాను, పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ఎవరిలో ఉన్నాడంటే యోసేపు. ప్రైజ్ ది లార్డ్. 29వ వచనం నాన్న. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరు ఎద్దుకు తిరిగి. ఈ రూబేను ఏమన్నాడు? మన సోదరుని చంపడం ఎందుకు, గుంటలో పడేద్దాం అన్నాడు. ఏదో పని మీద వెళ్ళాడు. వచ్చి చూసేసరికి రూబేను అక్కడ ఉన్నాడా? లేడు. ఏమైంది? వీళ్ళు ఏం చేశారు? ఆ గుంతలోంచి తీసేసి యోసేపుని వాళ్లకు అమ్మివేశారు. మిద్యానీయులకి, ఇష్మాయిలీలకి అమ్మివేశారు. 31వ వచనం చదువు, కంటిన్యూషన్ చదువు. తన సహోదరుడు ఎద్దుకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదును అనగా, వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లని చంపి దాని రక్తము. ఇక్కడ ఏం చేస్తున్నారు? మేకపిల్లని ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. ఎన్ని పోలికలు ఉన్నాయి చూసారా యోసేపులో. దేవుడికి స్తోత్రంగా. దేవుని గొర్రె పిల్ల,
కదా. ఇక్కడేంది, ఒక మేకపిల్ల. చాలా సమీపంగా కనపడతాడు యోసేపు. చదువునాను. వారు యోసేపుని అంగిని తీసుకొని ఒక మేకపిల్లని చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిరుపటి అంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పింది. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి కుమారుండే, దుష్టముఖం అని తినివేశాను. యోసేపు నిశ్చయంగా చీల్చబడనను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె బట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని మితము అంగలాడుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చడానికి యత్నం చేసింది. అయితే అతడు ఓదార్పు పొందనట్లుగా, నేను ఆర్చుచు మృతుల లోకమునకు నా కుమారుని ఎదురు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజు సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతన్ని అమ్మి వేసిరి. ఇక్కడ యోసేపునేమో ఈ మిద్యానీయులు తీసుకొని వెళ్ళారు, ఐగుప్తుకు తీసుకొని వెళ్ళి ఫరోకి అమ్మేశారు. ఇక్కడ 20 తులాల వెండికి కొన్నారు, అక్కడ ఎంతకు అమ్ముకున్నారు. ఇక్కడ యోసేపు తండ్రి ఏమో అంగలారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఊహించండి దేవుని బిడ్డలారా, ఎంత చేదుకరమైనటువంటి జీవితమో, ఎంత దుఃఖకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు యోసేపును బట్టి తండ్రి ఏమో అంగలారుస్తున్నాడు. ఎంతకంటే అంతమంది కుమారులు ఉన్నా కానీ ఈ చిన్న కుమారుడి కోసం ఎట్లా ఏడుస్తున్నాడంటే, నా కుమారుడు చనిపోయాడు కదా, నేను కూడా చనిపోతా, వాడు మృతుడయ్యాడు కదా, నేను కూడా మృతుడనై వాడున్న దగ్గరికి వెళ్ళిపోతా. ఇంతమంది కుమారులున్నా ఆ చిన్న కుమారుడి మీద అంత ప్రేమ యాకోబుకి. ఈ యాకోబు ఎంత ప్రేమిస్తున్నాడు, యోసేపు ఎక్కడున్నాడు అని ఆలోచిస్తే, యోసేపును ఆ మిద్యానీయులు అలా తీసుకొని వెళ్తున్నారు, ఐగుప్తుకు తీసుకొని వెళ్ళారు. అక్కడ ఎవరు? పోతీఫర్, ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ్య సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫర్. పోతీఫర్. ఆ పోతీఫర్కి ఏం చేశారు? అమ్మివేశారు. బానిసలాగా ఇక్కడైతే రాజు ఇంట్లో రాజులాగా ఉండేవాడు. ఎవరి దగ్గర? యాకోబు దగ్గర. కానీ యోసేపు అక్కడ బానిసగా మారిపోయాడు. ఎవరి దగ్గర ఉన్నాడంటే, వేరే దేశం, వేరే రాజు సైన్యాధిపతి ఆయన ఇంట్లో ఒక బానిసలాగా ఉన్నాడు. దేవుని బిడ్డ ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించు దేవుడు, అతి పరిశుద్ధ స్థలములలో నివసించువాడు, విడువకూడని మహిమని తెలిసినప్పటికీ ఆ మహిమను విడిచి తనను తాను రిక్తుడిగా చేసుకొని ఆయన దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు నిత్యము కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుడు అలా స్తుతిస్తున్న ఆ దేవాది దేవుడు తనను తాను రిక్తుడిగా చేసుకొని, తనను తాను తగ్గించుకొని, దాసుని స్వరూపం ధరించుకొని ఈ నరమాతృల మధ్యలోకి వచ్చి, అందరి మధ్యలోకి వచ్చి ఆ పాపిష్టి మనుషులకు పట్టబడ్డాడు, సైనికులకు పట్టబడ్డాడు. వాళ్ళు అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, దూషణ చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, బల్లెముతో పొడుస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు. నువ్వు రాజువైతే ప్రవచించు, నువ్వు రాజువైతే అయ్యో ఎన్ని మాటలు. నువ్వు యూదుల రాజువా, నువ్వు స్వస్థపరుస్తావట కదా, నువ్వు ప్రవచిస్తావట, ఎన్ని మాటలు. కొన్ని రాయబడి ఉంటాయి, ఎన్నెన్ని అన్నారు, ఎన్ని అనుభవాలు. ఇదే ప్రభువైన యేసు మహాకాశములు పట్టజాలని ఆ పరలోకమందు ఎక్కడుంటాడంటే, ఎవరు సమీపించరాని తేజస్సులో కోటాను కోట్ల దూతలు పొగుడుచుండగా అక్కడ ఉండవలసిన ఆయన విడవకూడని మహిమను విడిచిపెట్టి మన నిమిత్తము, మన కోసము ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణం పెడుతున్నాడు. అవమానమంతా భరిస్తున్నాడు, దుఃఖమంతా భరిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, యోహాను సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్త ఒకసారి చూడనా.
యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువు. తండ్రి, నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిని నాతో కూడా ఉండవలననియో, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియో కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడి మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకం నేను ఎరగలేదు, నేను ఇది ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని మీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామం తెలియజేస్తుంది ఇకను తెలియజేసిందని చెప్పాను. ఏసీ మాట చెప్పి చాలు. ఇక్కడ కింద ఏం జరుగుతుందంటే, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోని ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళరు. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండెను కనుక అక్కడ పట్టబడతాడు, అక్కడ పట్టబడుతున్నాడు. అయితే ఇక్కడ గమనిస్తే ప్రియ దేవుని సంగమా, యేసయ్య ప్రార్థన చూడండి ఎలా ఉంది, ఎలా ప్రార్థిస్తున్నాడు, ఎంత దీనమైన ప్రార్థన. అయ్యా నాయనా, ఏ మహిమ నాకు ఉందో ఆ మహిమను వీళ్ళకి ఇస్తున్నాను. నువ్వు నాలో ఉన్నావు, నేను వీళ్ళని ప్రతిష్ఠిస్తున్నాను, వీళ్ళని ముద్రిస్తున్నాను, వీళ్ళని ఆశీర్వదిస్తున్నాను. నేనుండు స్థలంలో వీళ్ళు కూడా నాతో ఉండులాగున్నా. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రేమ! ఎందుకయ్యా నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు అంటే, మిమ్మల్ని అందరినీ సంపాదించడానికి. మరి మేము నీకు ఏం మేలు చేశాం యేసయ్యా అని నువ్వు నేను అడిగితే, మనం యేసయ్యకు మేలు చేయలేదు, మేకులు వేశాము. యేసయ్యకు మనము సహాయం చేయలేదు, ముళ్ళ కిరీటం తొడిగాము. యేసయ్యకు మనము ఏ కానుకలియలేదు, బల్లెముతో పొడిచాము. ఆ మనుషులము నువ్వు నేనే. ప్రియ సోదరి సోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువున్నాను. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాలను, తండ్రి ఈ గిన్నె నా ఇద్దరు తొలగించడకు నీ చిత్తం అయితే తొలగించము, ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే జరగబోయే ఘోరం, ఆయన ఆ సిలువను ఎక్కడము, గాయాలు పొందడము, అవన్నీ చూస్తుంటే ఒకానొక సమయంలో యేసయ్య కూడా ఏమనిపించిందంటే, నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము అని అడుగుతూ, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తము సిద్ధించునుగాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎంత భారం ఆయన మీద పడుతుందంటే, యేసయ్య మీద ఆయన చెమట రక్తపు బిందువులాగా మారిపోయిందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయినా కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని మన్నిస్తున్నాడు. మనమే ఆ సిలువ వేసింది, మనమే ఆ మేకులేసింది, మనమే ఆ గాయాలు చేసింది, అయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇదే స్వభావము, ఇదే ప్రేమ, ఇదే గుణము యోసేపులో కనపడుతుంది. యోసేపు, అక్కడ మనం యోసేపు గురించి మరలా వెనుకకు వచ్చి చూసినట్లయితే, యోసేపును వారు ఏం చేశారు, ఫరో ఐగుప్తు రాజైనటువంటి సేనాధిపతికి యోసేపుని అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత ఆ పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉంటుండగా 39వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యోసేపును ఐగుప్తును తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫరును ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకొని వచ్చి ఇష్మాయిలు యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండేది కనుక అతడు వర్తిల్చు తన యజమాని. yes praise the lord.
యోసేపును దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. అన్నలు చంపజూశారు, చంపలేక బానిసగా అమ్మివేశారు. కానీ కలనిచ్చిన దేవుడు యోసేపును విడువలేదు. ఈ కలలుగానే వాడిని చంపితే కలలు ఏమైతే అనుకున్నారు, దేవుడు చంపనీయలేదు, బానిసం చేశారు. కానీ యోసేపుని తరుముతున్నారు, కానీ యోసేపును దేవుడి యొద్ద నుండి మాత్రం వేరు చెయ్యలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనమా, మనకు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, దుఃఖం రావచ్చు, అవమానాలు రావచ్చు. కానీ ఏది వచ్చినా క్రీస్తుకు మనము దగ్గర అవ్వాలి తప్ప క్రీస్తు నుండి వేరవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. వేరవ్వకూడదు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే యోసేపుకు సాధ్యమవుతుంది. యోసేపుకు సాధ్యమైనట్టుగానే మనకు సాధ్యం అవుతుంది. ఎలాగునంటే యోసేపు ఎలాగైతే దేవుడిచ్చిన కళను మాత్రమే గురి చేసుకొని యేసు వైపు చూస్తున్నాడో, నీవు నేను కూడా ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన దర్శనము, దేవుడు మనకిచ్చిన కళను, దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతను గురి చేసుకునే పోవాలి. మీకెవరికన్నా ప్రత్యక్షత ఉందా? చెప్పాలి. మీకెవరికన్నా గురి లక్ష్యం ఉందా? ప్రత్యక్షత ఉందా? ఎవరికన్నా దర్శనము కళ ఉందా? కదా, మీరెవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు నేను చెప్తాను. మనందరికీ కలిపి ఒకటి మాత్రం ప్రధానమైనటువంటి గురి, ప్రధానమైనటువంటి లక్ష్యము, ప్రధానమైనటువంటి ప్రత్యక్ష అందరికీ కలిపి ఒకటి ఉంది. అది ఏమిటంటే క్రీస్తు స్వారూప్యంలోకి మారడము, క్రీస్తు ఉన్న చోటికి వెళ్ళడం. హల్లెలూయా. ఇది మనందరికీ యూనిక్గా ఉంటుంది. ఒకటి. రెండవది, పర్సనల్గా దేవుడు చూపిస్తాడు మీకు. ప్రైజ్ ది లార్డ్. ఇది అందరికీ మనకు యూనిక్గా ఉంటుంది, కామన్గా. క్రీస్తు నందు నూతన పరచబడిన వాడు, క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కడికి ఈ ప్రత్యక్షత ఉంది, ఈ దర్శనం ఉంది, ఈ పిలుపు ఉంది. ఆ గురి యొద్దకు, ఆ లక్ష్యం చేరుకొనుటకే మనం ప్రయాసపడుతున్నాం, మనం బ్రతికి ఉన్నాం. అయితే ప్రత్యేకముగా మరి ఒక ప్రత్యక్షత ఉంటుంది. ఇది ఇండివిజువల్గా, పర్సనల్గా. నా కుమారుడా, నేను నిన్న ప్రాంతంలో నిన్ను పరిచర్యకు వాడుకోవాలనుకుంటున్నాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఆయనకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతను చూసుకుంటూ అతను వెళ్ళాలి. అందరికీ ఉన్న ప్రధానమైనటువంటిది ఏమిటి? పరలోకం చేరుటయే, యేసును చేరుకొనుటయే, యేసు స్వరూపంలోకి మార్చబడుటయే. కానీ పర్సనల్గా ఉన్నది ఏంటంటే, ఒకరిని అంటారు, నేను సువార్థికుడిగా నేను లండన్లో వాడుకుంటాను. ఇండియాలో ఉన్నావు, ఆ దేవుడు నన్ను లండన్లో ఎస్, అతనికి దేవుడు పిలిపించాడు లండన్లో పరిచర్య, ఇతనికి పిలిపించాడు కర్ణాటకలో పరిచర్య, అతనికి పిలిపించాడు రాజస్థాన్ వెళ్ళమంటున్నాడు. ఎస్, ఇది ఇండివిజువల్గా. అయితే యోసేపుకి ఒక దర్శనం ఉంది, ఒక ప్రత్యక్షత ఉంది. ఏమిటంటే, నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు యోసేపు. నీ అన్నలు వచ్చి నీకు సాగిలో పడతారు, నీ తల్లిదండ్రి వచ్చి కూడా నీకు సాగిలో పడతారు. ఇది యోసేపుకి వచ్చిన కళ. యోసేపుకి వచ్చింది కళ. ఎప్పుడైతే ఆ కళను, ఆ దర్శనమును పట్టుకొని యోసేపు చెప్పుకోవడం స్టార్ట్ చేశాడో, దుష్టుడు ప్రారంభించాడు. ఆ కళ నెరవేర్పు జరగకూడదు. హల్లెలూయా. ఏం జరగకూడదు? ఆ కళ నెరవేర్పు జరగకూడదు, ఆ కళ ఫుల్ఫిల్ కాకూడదు. అంతే. ఎలాగైనా యోసేపును హతమార్చాలి. యోసేపు కళ నెరవేర్చబడకూడదు. హతమార్చాలనుకున్నాడు, హతమార్చలేకపోయాడు. బానిసం చేశాడు, బానిసగా కూడా కొంతకాలమే ఉంచగలిగాడు. గమ్మత్తు ఏంటో తెలుసా దేవుని సంగమా? ఈ మాట మీ మదిలో గుర్తుండిపోవును గాక, మీ హృదయంలో ఈ మాట రాయబడును గాక. ఏంటో చెప్పనా? దేవుడు మనకు ప్రత్యక్షత ఇస్తే, దేవుడు మనకు పిలిపిస్తే, మనం ఆ పిలుపును, ఆ ప్రత్యక్షతను గట్టిగా పట్టుకుంటే, అపవాది వచ్చి ఎంత శోధించినా కానీ అపవాది కూడా ఏం చేయగలుగుతాడో తెలుసా? ఆ ప్రత్యక్షత నింపుదలకు, ఆ పిలుపు నింపుదలకే ఉపయోగపడతాడు తప్ప ఇంకేమీ ఆ అపవాది చేయలేడు. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? నిజానికి అన్నలు చంప చూడకపోతే యోసేపు ఎక్కడుండేవాడు? అక్కడే. ఎక్కడైతే యాకోబు ఉన్నాడో అక్కడే. హెబ్రోను ప్రాంతమే కదా.
అక్కడే ఉండేవాడు. కానీ యోసేపు కలలను చూశాడు, ఆ కలలను, ఆ దర్శనమును, ఆ గురిని పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన పట్టుకొని ఉన్నాడో చెప్పుకోవడం మొదలుపెట్టాడో సాతాను తరమడం మొదలుపెట్టాడు. సాతాను తరుముతున్నాడు. ఏ సాతానా, ఏం చేస్తున్నాం? యోసేపు కలలు అన్నాడు, ఆ కలలు నెరవేర్చబడకూడదు. అవునా? ఇంకా గట్టిగా ఇంకా తరుముతున్నాడు. సాతానా, ఏం చేస్తున్నావు? యోసేపు కలగన్నాడు, దేవుడు కళ ఇచ్చాడు యోసేపుకి, ఆ కళ నెరవేర్పు జరగకుండా నేను చేస్తాను. ఏం చేస్తున్నాడంటే ఏ కళ అయితే కన్నాడో ఆ కళకు ఇంకొంచెం దగ్గరగా ఆ కళ పరిపూర్ణంగా నెరవేర్చబడునట్లు యోసేపుకు ఇండైరెక్ట్గా పనిచేసింది అపవాది అయిన సాతానే. అన్నలను వాడుకున్నాడు, పోతీఫర్ భార్యను వాడుకున్నాడు, అన్నలను వాడుకున్నాడు. ఎంతసేపు తరుముతున్నాడు, యోసేపును తరుముతున్నాడు. ఏం జరుగుతాయి అంటే కళ నెరవేర్చబడుతుంది. ఎందుకు నెరవేర్చబడుతుంది? ఆ కళను పట్టుకున్నాడు యోసేపు. ప్రైజ్ ద లార్డ్. ఆ కళను గట్టిగా పట్టుకున్నాడు, ఆ దర్శనమును యోసేపు గట్టిగా పట్టుకున్నాడు. నా దేవుడు ఇచ్చాడు, నెరవేరుస్తాడు. నా దేవుడు కలిచ్చాడు, నెరవేరుస్తాడు. నా దేవుడు దర్శనం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ప్రియ సోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో, మన బ్రతుకుల్లో కూడా ఏమొచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కరువు వచ్చిందా? నా దేవుడే పోషకుడు. అప్పులు ఉన్నాయా? నా దేవుడు సమృద్ధి ఇచ్చేవాడు. కష్టం వచ్చిందా? రోగం వచ్చిందా? నా దేవుడు స్వస్థపరిచేవాడు. నా దేవుడు స్వస్థపరిచేవాడు. ఈ రోగంతో నేను చావను. ఆమేన్. నా దేవుడు నమ్మదగినవాడు. నేను మధ్య వయసులో చావను, వృద్ధాప్యమందు ప్రభు దగ్గరికి వెళ్తాను. ఎస్, నువ్వు విశ్వాసంతో, నువ్వు నమ్మకంతో మాట్లాడడం ప్రారంభిస్తే దుష్టులు రోగం తీసుకురావచ్చు, అప్పు తీసుకురావచ్చు, బాధలు తీసుకురావచ్చు, శోధనలు తీసుకురావచ్చు, అవమానం తీసుకురావచ్చు. వాటన్నిటిలో నుంచి కూడా ఏమొస్తుందంటే దేవుడి మహిమ బయటికి వస్తుంది. ఏ భయం లేదు. దేవుడు యోసేపుకు తోడుండెను గనక యోసేపు వరదిల్లుతున్నాడు. ఎక్కడి వరకు వరదిల్లుతున్నాడు? ఫరో ఇంట్లో, పోతీఫర్ ఇంట్లోకి వచ్చాడు, పనివాడిగా వచ్చాడు. ఇంటి యజమాని తరువాత యజమాని. హల్లెలూయా. ఐగుప్తుకు వచ్చాడు, ఐగుప్తులో బానిస యోసేపు. కానీ ఐగుప్తులో ఫరో తరువాత ఫరో అంతటి వాడయ్యాడు. దుష్టుడు తరుముతున్నాడు. ఎక్కడి వరకు అంటే నా దేవుడిచ్చిన కళ నెరవేర్పులోకి దుష్టుడు పనిచేస్తున్నాడు. నీకు కూడా ఒక దర్శనం ఇస్తే దేవుని బిడ్డ, నీకు కూడా ఒక కళ ఇస్తే నువ్వు నమ్మాలేదంటే శ్రమ, దుఃఖం, ఇప్పుడు శ్రమ, దుఃఖం, బాధ ఇవన్నీ, అయ్యో ఈ శ్రమలు ఉన్నాయి, ఎలా, ఈ దుఃఖం ఉంది, ఎలా, ఏమొద్దు. యోబు ఏమంటాడు? శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె మారెదను. ప్రైజ్ ది లార్డ్. శోధింపబడిన మీదట సువర్ణంలాగా. అంటే నాకు అది మేలైనదా కీడైనదా శోధన? కదా, ఆ శోధన నాకు మేలే కదా. హల్లెలూయా. అంటే శోధన వచ్చిన ప్రతిసారి ఏం చేస్తున్నాం యేసయ్య? కాదు, నా యేసయ్య నన్ను బలపరుస్తున్నాడు, నా యేసయ్య నన్ను ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్తున్నాడు, నేను ఇంకొక మెట్టు పైకి ఎక్కబోతున్నాను. నీకు శ్రమ వచ్చిన ప్రతిసారి, కష్టం వచ్చిన ప్రతిసారి, రోగం వచ్చిన ప్రతిసారి, బలహీనత ఏర్పడిన ప్రతిసారి నువ్వు మాట్లాడాలి, నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఇంకొక ఉన్నతమైన మెట్టు ఎక్కుతున్నాను. ఏంట్రా అలా మాట్లాడతావేంటి? నీ పరిస్థితి చూస్తే దిక్కుమాలిన పరిస్థితి. నిన్న మొన్న హ్యాపీగా ఉన్నావు, గత 4 రోజుల నుంచి ఏడుపే మిగిలింది. ఏం మిగిలింది నీకు? ఎందుకు ఇంకా నీ దేవుడు గొప్పవాడు అంటున్నావు? ఈరోజు, నిన్న, మొన్న 4 రోజులు ఏడుపన్నావు కదా, 40 సంవత్సరాల సంతోషంలోకి దేవుడు నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాల సంతోషం యేసయ్య నామములో ఇది మన జీవితంలో నెరవేర్చబడును గాక, మన పరిచర్యలో ఇది నెరవేర్చబడును గాక, ఇది ప్రవచనముగా మనకు నెరవేర్చబడును గాక. 40 సంవత్సరాల ఆనందమట. హల్లెలూయా. 4 రోజులు ఏడుప, 40 సంవత్సరాల ఆనందం. 4 నెలలు బందీన, 40 సంవత్సరాలు రాజుగా ఉంటాను నేను. ఎస్, యేసయ్య అంటాడు 7 సార్లు క్షమించాలంటే 77 సార్లు క్షమించు. నేను అంటున్నాను 4 రోజులు బాధింపబడతానంటే 4 రోజులు బాధింపబడతావేమో, 40 నెలలు నువ్వు గంతులేస్తావు, 4 ఏళ్ళు గంతులేస్తావు, 40 ఏళ్ళు గంతులేస్తావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
దేవుని సంఘం, ఆ దేవుని బిడ్డలారా, చివరిగా ముగింపులోకి వచ్చాము. శిలువ మీద యేసయ్య అంటున్నాడు, మేకులేసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, బల్లెంతో పొడిచిన వారిని అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు. అలాగునే యోసేపు ఐగుప్తు దేశంలో ఏమయ్యాడు? రాజు తరువాత రాజంతటి వాడయ్యాడు. ఒకానొక దినం వచ్చింది, ఈ అన్నలున్న దేశమంతా కరువు, ఏం లేదు. ఈ ఐగుప్తులో ధాన్యం ఉందటని ఎవరో సమాచారం ఇస్తే ఐగుప్తుకు వెళ్ళి కనుక్కొని రండి, ధాన్యం ఉన్నట్లయితే తీసుకొని రండి అన్నట్టుగా, చూసి రండి అన్నట్టుగా, తెలుసుకొని రండి అన్నట్టుగా, తీసుకొని రండి అన్నట్టుగా ఎవరు? యోసేపు తండ్రి యాకోబు ఈ పెద్ద కుమారులందరినీ ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తుకు వచ్చారు వీళ్ళు అన్నలు. యోసేపు ఏ పొజిషన్లో ఉన్నాడు ఆ దేశంలో? రాజు తర్వాత రాజంతటి స్థాయిలో ఉన్నాడు. ఫరో ఇంటి బిడ్డనే పెళ్లి చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాజు తర్వాత రాజంతటి వాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన అన్నలు రాగానే అన్నలను గుర్తుపట్టాడు. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది, నా పాదాల దగ్గరికి నా అన్నలు వచ్చారు, నా కాళ్ళ మీద పడటానికి నా అన్నలు వచ్చారు, వీళ్ళని ఒక్కొక్కరిని ఒక చెరసాలలో వేసి హింసించవచ్చు అని అనుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. అన్నలను కలుసుకొని కొండ పగిలినట్టు, గుండె పగిలినట్టు బిగ్గరగా ఏడిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అన్నలను పట్టుకొని ఏడిచాడు. అయితే అన్నలకు భయం, ఎందుకంటే చంప చూసాము, కుంతలో వేశాము, బానిసం చేశాం, ఇంకా మనల్ని ప్రేమిస్తాడా, మనల్ని మన్నిస్తాడా అన్నల లోపల. కానీ యోసేపు అంటున్నాడు వాళ్ళతో, ఏమంటున్నాడో తెలుసా? అన్నలారా, మీరు నా విషయమై ఏ దిగులు పడొద్దు. మీరు నన్ను హింసించారు, బాధించారు, మీరు నన్ను అమ్మివేశారని మీరు అనుకోకండి. దేవుడే ఇది జరిగించాడు. ఎందుకంటే మనందరికీ ఆహారం ఉండులాగున దేవుడే ఇది జరిగించాడు. యూదా ఇస్కరియోతు యేసయ్యను పట్టించాలని ఆలోచన చేస్తున్నప్పుడు, యూదా నువ్వు ఏం చేయాలనుకున్నావో త్వరగా చేయిపో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ అపవాదికి తెలుసా, ఈయన సిలువ ఎక్కితే ఆ సిలువ యొక్క విలువ భూమి మీద ఉన్న ఆత్మలకు పరలోకం. హల్లెలూయా. వాడికి అది తెలియదు. యోసేపును బానిసం చేస్తే కళ కొట్టివేయబడుతుంది అనుకున్నాడు. కానీ ఆ బానిస అయిన చోటనే ఆ కళ పరిపూర్ణం అవుతుందని అపవాదికి తెలియదు. అందుకే హాఫ్ నాలెడ్జ్ గాడు ఎవడో అంటాను నేను, తెలుసా? అపవాది. హల్లెలూయా. ఎవడు హాఫ్ నాలెడ్జ్ గాడు, ఎవడు సగం జ్ఞానం గలవాడంటే అపవాది. జ్ఞానం లేదా? ఉంది. ఎంత ఉంది? సగం జ్ఞానం. సగం జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నోతిలోనో గోతులోనే పడతాడు. ఇక్కడ యేసయ్య విషయంలో పడ్డాడు, అక్కడ యోసేపు విషయంలో పడ్డాడు. కళ నెరవేర్పు జరగకూడదు. కళలు కంటావా? కళలు, నీ కళలు ఏమైతే చూస్తా అని స్టార్ట్ చేసి ఆ కళలు పరిపూర్ణంగా నెరవేర్చబడేటట్టు పక్క నుండి కళలు పరిపూర్ణంగా నెరవేర్చబడడం కొరకే పనిచేశాడు అపవాది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్తున్నది యోసేపు. హల్లెలూయా. మీరు కాదు నన్ను బానిసం చేసి, దేవుడే పంపించాడు నన్ను ఇక్కడికి. మీరు చింతించొద్దు. ఆయన ఏడుస్తున్నాడు, కానీ మీరు ఏడవద్దు. ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు. తల్లులారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం ఏడవకండి. ఎందుకు? నేను ఇష్టపడే వేసుకుంటున్నాను సిలువ, ఇష్టపడే పెడుతున్నాను నా ప్రాణాన్ని. యేసయ్య అంటున్న మాట, నేను ఒప్పుకొనే, లేదంటే నన్ను బంధించగలవాడేవాడు, నా ప్రాణం తీసుకొనగలవాడేవాడు? మనుష్య కుమారుడికి ప్రాణం పెట్టుటకును ప్రాణం తిరిగి తీసుకున్నట్టుకు అధికారం గలదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇష్టపడి పెట్టాడు. యూదా ఇస్కరియోతు అనుకుంటున్నాడు, నేను పట్టించాను. కాదు, నిన్ను దుష్టుడు వాడుకున్నాడు. అపవాది అనుకుంటున్నాడు, నేను వీని సమాధి చేశాను.
ఇంకా రక్షకుడు అనేవాడు లేడు. అపవాది గంతులేస్తున్నాడు. కానీ ఆ మరణం జరిగితేనే పునరుత్థానం జరుగుతుంది. ఆ పునరుత్థానం జరిగితేనే మనకు పరలోకం దొరుకుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, శోధన వచ్చిన ప్రతిసారి, శ్రమ వచ్చిన ప్రతిసారి, దుఃఖం కలిగిన ప్రతిసారి శపించుకోకు. ఒక్క మాట గుర్తు చేసుకో, నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు వాగ్దానములు నమ్మదగినవి, నన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నేను ఆశీర్వదింపబడతాను, నేను గొప్ప స్థలంలోకి వెళ్తాను అని చెప్పాడు నా దేవుడు. నేను గొప్ప స్థలంలోకి వెళ్తాను, ఉన్నతమైన స్థలంలోకి వెళ్తాను, నేను గొప్పగా ఆశీర్వదింపబడతాను, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను, నేను అప్పిచ్చువాడిగా ఉంటాను, నేను అనేకులకు ప్రార్థన చేసి స్వస్థత ప్రకటించేదానిగా ఉంటాను, నేను అనేకులకు ప్రార్థన చేసి విడుదల ప్రకటించేదానిగా ఉంటాను, నేను అనేకులకు సువార్త ప్రకటించేవాడిగా ఉంటాను, అనేకులను రక్షణలోకి నడిపించేవాడిగా ఉంటాను. అంతేగాని గాయంతో మగ్గుతూ నేను చనిపోను, నేను ఈ నోతిలో విడువబడను, నేను పాతాళంలో కుళ్ళిపోను అని నీవు విశ్వాసంతో నమ్మకంతో మాట్లాడినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు దేవుడి కార్యం నువ్వు అనుభవిస్తావు. నీవు అనేకుల ఎదుట ఆయన మహిమార్థమై సాక్ష్యము నిలబడతావు. ఇది దేవుడి చిత్తము, దేవుడి సంకల్పం, ఏర్పాటు అంతే. యోసేపుకు దేవుడు కళిచ్చాడు. దేవుడు ఇచ్చిన కళను యోసేపు గట్టిగా పట్టుకున్నాడు. ఆ కళ నెరవేర్పు వరకు దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. యోసేపు బానిసయ్యాడు, యోసేపుకు దేవుడు తోడున్నాడు, వర్ధిల్లుతున్నాడు. యోసేపు చెరసాలలో వేయబడ్డాడు, ఖైదయ్యాడు, దేవుడు తోడుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు. దేవుడు తోడుండిన ఎడల మనము వర్ధిల్లుట అగత్యం, అది జరగవలసిందే. మనం వర్ధిల్లుట జరగవలసిందే. జీవం గల దేవుడి దాసుడికి మాట మాట్లాడుతున్నాను, పలుకుతున్నాను, మనము వర్ధిల్లుట తథ్యము. ఎందుకంటే నేను పట్టుకొనిన వాడు నమ్మదగినవాడు. నేను ఎవరి చేయి అయితే పట్టుకున్నానో ఆయన నమ్మదగిన వాడు, ఆయన మిక్కిలి ధనవంతుడు, ఆయన మిక్కిలి ఐశ్వర్యవంతుడు, ఆయన మిక్కిలి గుణవంతుడు, ఆయన గొప్ప మనసు గలవాడు, ఆయన కనికరం గలవాడు, ఆయన గొప్ప ప్రేమ గలవాడు. కాబట్టి నన్ను ఎప్పుడూ ప్రేమిస్తాడు, ఎప్పుడు ఆదరిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, నన్ను ఉన్నతమైన స్థలంలోకి తీసుకుని వెళ్తాడు. ఎప్పుడు వెనక్కి వెళ్ళకూడదు. ఎవరిని శపించొద్దు, నేను నువ్వు శపించుకోవద్దు. నా బతికింతే అనకూడదు. నీ బతికింతే కాదు, అంతకంత ఉన్నతమైన స్థలాలు ఉన్నాయి నీ కొరకు. నేను దీవించడం కొరకే పిలిచాడు దేవుడు, నేను ఆశీర్వదించడం కొరకే పిలిచాడు దేవుడు. ఈ లోకంలో నువ్వు నీ స్థితి గొప్పదవుట తథ్యము, పరలోకంలో గొప్ప స్థలంలో నీవు ఉండుట తథ్యము. అయితే ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన పిలుపు, ఆయన ఇచ్చిన దర్శనము గురిగా చేసుకొని పట్టుకొని, దేవా నీవు నా చెయ్యి పట్టుకొనినందుకు స్తోత్రాలు. ఎందుకంటే ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటాడు, నేను ఎన్నడూను నీ చెయ్యి విడువను, ఎడబాయను. హల్లెలూయా, ఎడబాయను. నువ్వు నా వైపు చూసినప్పుడు, ఒకవేళ నువ్వు 6 నెలలు ప్రార్థన మర్చిపోయావా, సంవత్సరం నాకు దూరం అయ్యావా, ఒక్కసారి నా తట్టు తిరుగు, నీ పక్కనే నేను ఉంటా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు, దూరదేశం పోయి తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని తీసుకొని పోయి అంతా వ్యర్థపరిచాడు. దేనికి వ్యర్థపరిచాడో, ఎట్లా చేశాడో చేయలేదు, కానీ మొత్తం పోగొట్టుకొని పందులు తినే పొట్టు తింటున్నాడు. అప్పుడు ఆలోచించాడు, నా తండ్రి ఇంట పనివారు కూడా సమృద్ధిగా ఆహారం తింటున్నారే, నేను ఈ పందులు తినే పొట్టు తింటున్నానా? నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, కనీసం పనివాడిలాగానైనా ఉంటాను నేను అనుకుని తండ్రి ఇంటికి వస్తున్నాడు. దూరముగా ఉన్నాడు. వస్తున్నాడన్న సమాచారము రాగానే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, పందులు తినే పొట్టు తింటున్నాడంటే వస్త్రాలు ఎలాగ ఉండి ఉంటాయి? రోజు స్నానం చేసి ఉండుంటాడా? అసలు ఆహారం లేనోడు ఎట్లుంటాడు? మనిషి రూపం వేరు, జుట్టు ఎలా ఉండుంటుంది, బట్టలు ఎలా ఉంటాయి, ఏ అవతారంలో ఉన్నాడు, ఏ కంపుతో ఉన్నాడు, ఏ మురికితో ఉన్నాడు. అలా వస్తున్నాడని తెలియగానే తండ్రి పరిగెత్తుకొని పోయిన కుమారుడా అని హత్తుకొని, హల్లెలూయా, హత్తుకొని చక్కటి నూతన వస్త్రం తొడిగించి పండగ చేశాడు, అధికారం ధరింపజేశాడు, పండగ చేశాడు. ఎప్పుడైతే తిరిగి నువ్వు యేసయ్య వైపు చూస్తావో నీ స్థానం, స్థాయి, హల్లెలూయా, అంతే. ఎక్కడో నువ్వు ఊహించలేవు. అంతగా దేవుడు నిలబెడతాడు. ఉన్న కుమారుడు, నా నిమిత్తం నువ్వు ఒకరోజున పండగ చేసావా నాన్న అంటే, నాన్న నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు, కానీ నీ సోదరుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తిరిగి మరల వచ్చాడు. కాబట్టి నాకు అతడిని బట్టి ఎక్కువ సంతోషము, ఎక్కువ ఆనందం, అతని బట్టి నేను వేడుక చేస్తాను, ఉత్సవం జరిపిస్తాను.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టి పునరుత్థానుడవై నాయనా మా కొరకై తిరిగి రానున్న మా ప్రభువైన యేసు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నాయనా నీ మాటల చేత తాకబడి, నీ మాటల చేత కట్టబడి తిరిగి వారి యొక్క దేవా హృదయమందు బలిపీఠంలను తిరిగి కట్టుకుంటున్నారు. నాయనా, నేను ఇంకా ఎటువైపు చూస్తున్నాను? నా బాధలను, నా దిక్కుమాలిన స్థితిని, నా పేదరికాన్ని, నా దరిద్రాన్ని, నా వ్యాధి బాధలను నేను చూస్తున్నానే తప్ప నీ పిలుపు, దర్శనము, నీ వాగ్దానములు ఎత్తి పట్టుటలేదు దేవా అని బిడ్డలు ఎవరెవరైతే ఒప్పుకొని ఈ దినాన దేవా వారి జీవితాలు, వారి బ్రతుకులు, వారి హృదయాలు నీకు అప్పగించుకుంటున్నారు, అర్పించుకుంటున్నారు. నీ దాసుడనైనా నేను యేసుక్రీస్తు నామములో వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. ఎవరైతే మీరు యేసుకి అప్పగించుకుంటున్నారో మీరు కుడి చేతులు పైకెత్తించండి. దేవా, నేను నా అంతటా నేను పక్కకు వెళ్ళిపోయాను, కానీ నువ్వు నా చేయి విడిచిపెట్టలేదు. నేను నిన్ను చేయి విడిచిపెట్టి వెళ్ళాను, కానీ నువ్వు నా చేయి విడవలేదు. దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. నీ దక్షిణస్థం పైకెత్తి ఉంచి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరి విషయమై ఎవరెవరైతే వారి కుడి చేతులు పైకెత్తి ఉంచారో నీ దాసుడునైనా నేను యేసుక్రీస్తు నామములు ఈ మాట విడుదల చేస్తున్నాను. నిశ్చయముగా వారిని దేవా ఉన్నతమైన స్థలములలో నీవు నడిపించుదువు గాక, ఉన్నతమైనటువంటి శిఖరము పైన నీవు ఎక్కించుదువు గాక. మునుపు వారు కోల్పోయిన మహిమ కన్నా, మునుపు వారు కోల్పోయిన సంతోషము కన్నా, మునుపు వారు కోల్పోయిన ఆశీర్వాదముల కన్నా రేపు వారు పొందబోయే, నేడు వారు పొందుకుంటున్న ఆశీర్వాదములు, స్థలములో ఘనత బహు గొప్పదై ఉండును గాక. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.